హాయ్ ఫ్రెండ్స్. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక సమస్యల గురించి ఆందోళన చెందుతున్నారు. ప్రజలు తమ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అయితే కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేరు. మీరు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలనుకుంటే ఆచార్య చాణక్యుడు చెప్పిన కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఆచార్య చాణక్య విధానంలో సంపద, అధిదేవత లక్ష్మీదేవికి సంబంధించిన అనేక విధానాలు ప్రస్తావించారు. ఒక వ్యక్తి ఎక్కువ కాలం సంపదను ఎలా కూడబెట్టుకోగలడు? ప్రస్తుత కాలంలో సంతోషకరమైన జీవితానికి డబ్బు చాలా ముఖ్యం. అటువంటి పరిస్థితిలో చాణక్యుడు చెప్పిన విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాణక్య నీతిలో ఎవరైనా తన మనసులో ఉన్న ఏదైనా దుఃఖం ఇతరులకు చెప్పాలనుకుంటే జాగ్రత్తగా ఉండాలి. భార్య ప్రవర్తన గురించి, ఎవరైనా అవమానించడం గురించి, కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు చెప్పకూడదు. ఎందుకంటే వారి హృదయంలో మీ గురించి చెడుగా ఆలోచించే వ్యక్తులు మీ ఈ విషయాలను ఎగతాళి చేయవచ్చు లేదా వాటి నుంచి ప్రయోజనం పొందవచ్చు. జీవితంలో డబ్బు సంపాదించడం, పొదుపు చేయడం రెండు చాలా ముఖ్యం. అయితే డబ్బు సంపాదించడం కంటే డబ్బు ఆదా చేయడం చాలా ముఖ్యం. డబ్బు ఆదా చేసే వ్యక్తి భవిష్యత్తులో డబ్బును పోగొట్టుకోడు సరికదా, కష్ట సమయాల్లో కూడా సాధారణ జీవితాన్ని గడపగలడు. అదేవిధంగా అనవసరంగా డబ్బు ఖర్చు చేసే వ్యక్తిని తెలివి తక్కువ వాడు అంటారు. అలాంటి వారు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. జీవితంలో డబ్బు సంపాదించాలంటే రిస్క్ తీసుకోవాలి. జీవితంలో సవాళ్లను ఎదుర్కొనే వ్యక్తి ఎప్పుడు విజయాన్ని సాధిస్తాడు. అందువల్ల ఎవరైనా రిస్క్ తీసుకోవాల్సి వస్తే భయపడకూడదు. వృత్తి ఏదైనా సరే విజయంలో రిస్క్ పెద్ద పాత్ర పోషిస్తుంది. లక్ష్మిని చంచలమైనదిగా భావిస్తారు. అందువల్ల డబ్బును సరైన స్థలంలో సరైన సమయంలో ఉపయోగించాలి. దీనిని సాధనంగా ఉపయోగించాలి. ఎందుకంటే తప్పుడు ప్రయోజనాల కోసం లేదా దుర్మార్గ పనుల కోసం డబ్బు ఖర్చు చేసే వ్యక్తి కొంతకాలం తర్వాత నాశనం అవుతాడు. చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తి డబ్బు కోసం అధర్మ మార్గాన్ని అవలంబించవలసి వస్తే లేదా డబ్బు కోసం శత్రువుతో చేతులు కలపవలసి వస్తే అటువంటి డబ్బుకు దూరంగా ఉండడం మంచిది. డబ్బు సంపాదించాలంటే ఒక వ్యక్తి లక్ష్యం తెలుసుకోవడం ముఖ్యం. లక్ష్యాన్ని నిర్దేశించకపోతే ఎవరైనా సరే విజయం సాధించలేరు. చాణక్యుడి ప్రకారం డబ్బు సంబంధిత పని గురించిన సమాచారం ఎవరికి చెప్పరాదు. మీ రహస్యాలను ఇతరులకు చెబితే మీ పని చెడిపోయే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.